హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు మనకి ఒక కస్టమర్ అనేది బ్లౌజుతో పాటు శారీ కూడా ఇచ్చి వీ నెక్ పెట్టి హై నెక్ పెట్టమన్నారు. ఫ్రంట్ సైడ్ అయితే బార్డర్ అయితే ఇలా రావాలని చెప్పారు. ఇదే విధంగా మనం పర్ఫెక్ట్గా కుట్టేసామండి. వేసుకుంటే దీని లుక్ అనేది అదిరిపోతుంది. కాకపోతే ఇది కస్టమర్ది కదా, అందుకని నేనైతే వేసుకోలేదు. చాలా అంటే చాలా అనేది సారీ అయితే చాలా బాగుంది. వీడియోలో అయితే ఇలా కనిపిస్తుంది, కానీ బయటనైతే చాలా అంటే చాలా నీట్గా చాలా బాగా వచ్చింది బ్లౌజ్ అనేది. సారీ కూడా లుక్ అయితే చాలా బాగుంది. నేవీ బ్లూ కలరు చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది. బోర్డర్ అయితే ఇంత పెద్దది ఇచ్చారు హ్యాండ్స్కి. నేనైతే అందులో హాఫ్ కట్ చేసి హ్యాండ్స్కి హాఫ్ పెట్టుకొని మిగిలిందేమో నెక్కకి పెట్టేశాను. నేను ఎప్పుడు బ్లౌజ్ కటింగ్ చేసుకున్నా పేపర్ కటింగ్ అనేది ఫస్ట్ నేనైతే చేసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు మనం కస్టమర్కి కుట్టినప్పుడు వాళ్ళు ఎక్కడైతే మనకి మిస్టేక్ ఉందనేసి కంప్లైంట్ చేస్తారో ఆ మిస్టేక్ అనేది మనం ముందు పేపర్ మీద మిస్టేక్ సరిదిద్దుకుంటే, అంటే సరి చేసుకుంటే నెక్స్ట్ టైం వాళ్ళు మనకి బ్లౌజులు ఇవ్వడానికి ఆలోచించుకుంటా పర్ఫెక్ట్గా వస్తుందిలే అనేసి వాళ్ళు మన మీద నమ్మకం ఉంచి ఇస్తారు అనేసి నేనైతే ఎప్పుడైనా సరే ఏ ప్లెయిన్ బ్లౌజ్ అయినా లైనింగ్ బ్లౌజ్ అయినా సరే నేనైతే ఇదే విధంగా పేపర్ కటింగ్ అనేది చేసుకుంటాను. ఇక్కడ హై నెక్ పెట్టమన్నారు కాబట్టి నేను 1.5 ఇంచ్ అనేది చిన్న డౌన్ పెట్టానండి. చూసారు కదా, పేపర్ కటింగ్ కావాలి అనుకుంటే ఆల్రెడీ ముందు వీడియోలో పెట్టాను, చూడండి. లేదంటే ఎవరైనా చూడకపోతే ఇప్పుడు వెళ్ళి చూసేయండి. నేనైతే లైనింగ్ అనేది ఇలా డబుల్ ఫోల్డింగ్ చూసుకుంటానండి. డబుల్ ఫోల్డింగ్ మెథడ్లో పెట్టుకొని చూసారు కదా, ఓపెన్స్ అనేవి అటుపక్క ఉంచుకొని ఫోల్డింగ్ అనేది నా వైపు ఉంచుకొని పేపర్ అనేది ఇలా పెట్టుకొని మార్కింగ్ అనేది చేసేసుకుంటాను. నేను వీడియోలో చూపించే విధంగా అయితే మీరు మార్కింగ్ చేసుకొని హై నెక్ పెట్టుకున్నాను కదా, అదే విధంగా ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బ్యాక్ నెక్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడైతే మనం చేతులు ఎలా పెట్టి కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. హ్యాండ్స్ అనేది కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే ఇలా 4 ఫోల్డింగ్లో పెట్టుకొని కట్ చేసుకోవాలండి. సన్నగా ఉన్న లావుగా ఉన్న ఎవరికైనా ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి. 4 మడతల మీద పెట్టుకోవాలి. ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి. ఇలాగా చివర్లు అయితే ఇలా ఉండాలండి. చూసారు కదా, మడత లేనిది అలా ఉంచుకొని నేనైతే అట్ట మీద కట్ చేసుకుంటాను కదా పేపర్ కటింగు. ఆ పేపర్ కటింగ్ని ఇలా పెట్టేసుకొని మార్కింగ్ అనేది చేసేసుకుంటాను. చూసారు కదా, నేను చూపిస్తున్నాను. ఫోల్డింగ్స్ లేనివైతే అటువైపు పెట్టుకున్నాను, ఫోల్డింగ్ ఉన్నది నా వైపు పెట్టుకున్నాను. పేపర్ కటింగ్ అనేది చేసేసుకుంటున్నాను. చంక డౌన్ ఎలా తీయాలనేది చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి.
ఇప్పుడు ఆల్రెడీ చంకర్ డౌన్ కరువు స్కేల్ కూడా వచ్చేసింది. నేను అదే స్కేల్ యూజ్ చేస్తానంటే లేదు, కస్టమర్స్ ఒకసారి అయితే వీడియో చేయమన్నారు కాబట్టి షార్ట్ వీడియో కావాలి అన్నారు. వాళ్ళ కోసమనే షార్ట్ వీడియో కూడా చేశాను ఆల్రెడీ. ఆ వీడియో కూడా ఒకసారి చూడకపోతే చూసేయండి. నేనైతే ఎప్పుడు టేప్ పెట్టి కట్ చేసుకుంటాను. టేప్ పెట్టినా అలాగే వస్తుంది, టేప్ పెట్టకపోయినా కూడా సేమ్ అదే ఫోల్డింగ్గా వస్తుంది. చూసారు కదా, నేనైతే ఇటువైపుకి ఒకటి అటువైపుకి కట్ చేసుకోండి. కొత్తగా నేర్చుకున్న వారికి అయితే అస్సలు రాదండి. ఇలా అంటే టేప్తో అయితే అసలు కొత్తగా నేర్చుకున్న వారికి అస్సలు రాదు. అందుకని కరువు స్కేల్ యూజ్ చేస్తే ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఫ్రంట్ బ్యాక్ ఒకేలాగా పొడవు ఉండేలాగా చూసి కట్ చేసుకున్నాను. చూసారు కదా, నేను అట్టలు తీసుకుంటాను, లేదంటే A4 షీట్లైనా తీసుకోవచ్చు. చార్టర్స్ ఉంటాయి కదా బుక్ షాప్లో, అవైనా తీసుకోవచ్చు. మిగిలిన క్లాత్తో మనమైతే ఫ్రంట్ పార్ట్ దీనికి వీనెక్ పెట్టమన్నారు. వాళ్ళైతే క్రాస్ కటింగ్ కాకుండా స్ట్రైట్ కటింగ్ పెట్టమన్నారు. అందుకని వాళ్ళకైతే షేప్స్ అవి ఏమీ అవసరం లేదు అని చెప్పారు కాబట్టి వాళ్ళ కోసం ఇంకా వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ కూడా సేమ్ ఇదే విధంగా ఉన్నది. అందుకని నేనైతే ఎలా అయితే అట్టతో కట్ చేసుకున్నాను పేపర్ కటింగ్, అదేవిధంగా దాని మీద కూడా మార్కింగ్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా, ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం, షేప్ బెల్ట్ అయితే పాత బ్లౌజ్కి లేదు, అసలు కొత్త ఉన్నాయి వాళ్ళకి. షేప్స్ అయితే ఈ విధంగా అయితే వచ్చాయండి. పాత బ్లౌజ్కి ఆది బ్లౌజ్కి వాళ్ళైతే ఇలాగే పెట్టమన్నారు. అందుకని నేనైతే ఇదే విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే కటింగ్
అనేది అయిపోయింది. ఇప్పుడు టిచ్చింగ్ చూద్దాం ఎలా కుట్టుకోవాలి అనేది. మిగిలిన క్లాత్లో మనం ఉక్సులు, కాజా పట్టీలు అవన్నీ వేసుకుందాం. బ్లూ గమ్ అంటించి ఈ విధంగా అయితే మీరు దారాన్ని సేవ్ చేసుకోవచ్చు. లేదు నేను కుట్టుకుంటాను అంటే అది మీ ఇష్టమే, కుట్టైనా కుట్టేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు చేతులు అనేది కుట్టుకుంటున్నాను. చేతులు అనేది జాయిన్ చేసుకొని తిరగేసి పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను. వర్షం పడడం వల్ల మబ్బుగా ఉంది, దానివల్ల అయితే వీడియో అయితే ఈ విధంగా వచ్చిందండి, క్లారిటీ లేకుండా. వర్షం వస్తే అన్ని పనులు ఆగిపోతుంటాయి. మిషన్ కుట్టాలన్నా చిరాకుగా అనిపిస్తుంది. పడుకుందామంటే అవ్వదు. మన టైలరింగ్స్కి అయితే అసలు అవ్వదండి. ఇలా టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత చూసారు కదా, మనం జాయింట్లు ఏమైనా పడితే ముందే వేసేసుకోండి. తర్వాత పైన ఇలాగా టాప్ మళ్ళీ లైనింగ్ అది చెదిరిపోకుండా ఉండడానికి కోసమని ఇంకో కుట్టు వేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలి. చంక డౌన్ పెట్టుకున్నాం కదండి, అక్కడ కూడా ఒక కుట్టు అనేది ఎలా వేసేసుకున్నారంటే, మీరు ఎప్పుడైనా ముందు అయితే కట్ చేసుకోవద్దు చంక డౌన్ అనేది. ఎందుకంటే ముందు కట్ చేసుకుంటే కన్ఫ్యూజన్ అయిపోతారు. నేను ఎప్పుడైనా సరే ముందు మార్కింగ్ చేసుకొని దాని మీద కుట్టేసుకున్న తర్వాత మనం చేతులు అనేది ఇంకా అటాచ్ చేసుకున్నప్పుడైతే నేను డౌన్ అనేది కట్ చేసుకుంటాను.